డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం, జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొస్తోంది. ఈ లిక్కర్ పాలసీ వలన ప్యూర్లీ అంటే ఏదైనా ప్రభుత్వం తీసుకొచ్చే ఒక పాలసీ ఇటు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి, అలాగే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడేలా ఉండాలి. కొంత అది అధికార పార్టీ వాళ్ళు చూసేది అదే, మా పార్టీ వాళ్ళకు ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించడం వలన అన్ని దుకాణాలకు అంతిమంగా యజమాని జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగన్ గారే. దాని మీద పాపం, పుణ్యం, అవినీతి, స్కామ్ ఏం జరిగినా ఆయన జేబులోకే వెళ్తుంది కదా. కష్టం, పాపం, పుణ్యం ఏదైనా ఆయనదే అంతిమ ఫలితం. అక్కడ మద్యం ఆర్డర్లు ఇచ్చేది ప్రభుత్వమే. ఎవరి కంపెనీ నుంచి ఎంత తీసుకోవాలి ఏంటనేది మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఈ ప్రభుత్వం మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వలన, ప్రైవేటు వ్యక్తులు అంటే ప్యూర్లీ బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వరు, ఆ పార్టీ కార్యకర్తలకే ఇస్తారు. ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ మద్యం దుకాణాలు దక్కించుకోవడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈవెన్ బార్లు అయినా సరే, ప్రీమియం లిక్కర్ స్టోర్లు అయినా సరే వాళ్ళే తీసుకుంటారు. ఒకవేళ బయట వ్యక్తులకు ఎవరికైనా వచ్చినా వాళ్ళని భయపెట్టో, బెదిరించో, బతిమాలో, వాళ్ళు అడిగినంత ఇచ్చుకొనో ఏదో ఒకటి చేసి షాపులు అయితే వీళ్ళే రన్ చేసుకుంటారు, అధికార పార్టీ వాళ్ళే రన్ చేసుకుంటారు. అయితే అంతిమంగా ఇక్కడ ప్రజలకు లాభమా నష్టమా అనేది మాత్రమే మనం చూడాలి. షాపు ఎవడైనా రన్ చేయని, అది ప్రజలకు లాభమా నష్టమా అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఈ మద్యం దుకాణాల వల్ల ప్రజలకు కొంత ప్రయోజనమే, పెద్దగా నష్టం ఉండదు. ఎందుకంటే రేట్లు తగ్గిస్తారు, ప్లస్ క్వాలిటీ ఇస్తారు. అదనపు బ్రాండ్లు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ అందుబాటులో ఉంచుతామని చెప్తున్నారు. రేట్లు కూడా బాగా తగ్గిస్తామని చెప్తున్నారు. దీని ద్వారా ఆదాయం ఎట్లా? ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేబీ నాకు తెలిసి ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 28,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మద్యం ద్వారా 28,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ ప్రభుత్వం మేబీ ఇప్పుడు ఒక్కో మద్యం దుకాణానికి కూడా లైసెన్స్ ఫీజు లెక్కన 50 లక్షలు వసూలు చేస్తున్నారంట. 50 లక్షలు లైసెన్స్ ఫీజు ఒక్కో దుకాణం కోసం. అలాగే బార్ అయితే ఇంకా కోట్లలో ఉంటుంది. అలాగే 10,000కు మించి జనాభా ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, 85 లక్షల వరకు వసూలు చేస్తారు. ఇలా ఈ మద్యం టెండర్ల ద్వారా నాన్ రిఫండబుల్ ఈ టెండర్ ఫీజు, దరఖాస్తు రుసుము ఒక 2 లక్షలు, ప్లస్ దుకాణానికి ఒక 50 లక్షల లైసెన్స్ ఫీజు, ఇలా ఓవరాల్గా ఒక 5,000 నుంచి 6,000 కోట్ల వరకు ప్రభుత్వానికి ఒకేసారి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 5,000 కోట్ల నుంచి 6,000 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇప్పుడు 3,756 దుకాణాలు ఇంటూ 50 లక్షలు వేసుకుంటే యావరేజ్గా ఒక 50 లక్షలు వేసుకున్నా సరే 1,878 కోట్లు వస్తుంది. దాంతోపాటు కొన్ని బార్లు ఉంటాయి, బార్ల ద్వారా ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువ అమౌంట్ వస్తుంది. ప్లస్ ఈ దరఖాస్తు ఫీజుల ద్వారా కొంత అమౌంట్ వస్తుంది. ఓవరాల్గా 5,000 నుంచి 6,000 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. దీంతోపాటు సంవత్సరం పొడవునా అమ్మకాల మీద కొంత ట్యాక్స్ వస్తుంది కదా, ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్రానికి కానీ ఎక్కువ ఆదాయం ఇచ్చేది 1 పెట్రోల్ ద్వారా వచ్చే పనులు, 2 మద్యం, 3 రిజిస్ట్రేషన్లు. మన రాష్ట్రం ఇప్పుడు ఎక్కువ ఆధారపడుతున్నది కూడా ఈ మూడింటి మీద, పెట్రోలు, మద్యము, రిజిస్ట్రేషన్లు. ఇప్పుడు మద్యం ద్వారా గత ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని టాప్లోకి తీసుకువెళ్ళింది, దాని మీద ఎక్కువగా ఆధారపడింది. సంవత్సరానికి 28,000 కోట్ల ఆదాయం వస్తుంటే ఆ 28,000 కోట్లతో కనీసం 4-5 సంక్షేమ పథకాలు అమలు చేశారు వాళ్ళు. అమ్మఒడి 6,500 కోట్ల సంవత్సరానికి, అలాగే రైతు భరోసా, ఈ జగనన్న విద్యా దీవెన, ఇవన్నీ కూడా అదే దాని ద్వారానే అమలు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఒకేసారి లైసెన్స్ ఫీజుల రూపంలో వచ్చే అమౌంట్తో పాటు నెల లేదంటే డైలీ అమ్మకాల ద్వారా వాళ్ళకు వచ్చే ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వానికి సంవత్సరానికి ఒక 5,000 కోట్ల నుంచి 6,000 కోట్ల వరకు తగ్గుద్ది. ఎందుకంటే వీళ్ళు ఎంఆర్పీలు తగ్గిస్తున్నారు, ప్లస్ కొంత ఎక్కువ దుకాణాలు ప్రైవేట్ వర్తకులకు ఇవ్వడం వలన లాభం కూడా వాళ్ళకే వస్తుంది కాబట్టి ఎక్కువ. ఇట్లా ప్రభుత్వ కొత్త మద్యం పాలసీ మీద కొంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే గతంలో కూడా జరిగేది ఎక్కువ, వాళ్ళు ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్మేస్తారు. ఒక కంట్రోల్, ఒక నియంత్రణ ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాలు అనేసరికి ప్రభుత్వ సిబ్బందే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంఆర్పీకి అమ్మేవాళ్ళు, స్కాన్ చేసి అమ్మేవాళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళేంటి, ఎంఆర్పీ
ఉన్నదాని మీద ఒక 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు టైంని బట్టి ఎక్కువగా అమ్ముతారు. అది బాగా అలవాటు. సో అది లేకుండా చూసుకోవాలి. అలాగే ఈ సొంత బ్రాండ్ల ప్రమోషన్స్ అవి ఇవి లేకుండా చూసుకుంటే కొంత బెటర్. అలాగే బెల్ట్ షాపులు బెడద ఒకటి ఎక్కువ ఉంటుంది. సాధారణంగా ఈ పాలసీ వలన ఇదే నష్టం. థ్యాంక్ యూ.